ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ సాయంకాల శుభములు. మన జీవితాలు సార్థకం కావాలంటే, మనం బహుగా ఫలించాలంటే, దానికి రహస్యం ఏమిటో యేసు ప్రభు ఈరోజు మనకు స్పష్టంగా చెబుతున్నారు. యోహాను 15:5లో ఈయన ఇలా సెలవిచ్చారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరై మీరు ఏమీ చేయలేరు. ఈ వాక్యము మన జీవితాలకు ఎంత గొప్ప ఆధారం మిత్రమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభువు తనను తాను ద్రాక్షవల్లిగాను మనల్ని తీగలుగాను పోల్చారు. ఈ పోలిక చాలా లోతైనది. ఒక తీగె తన సొంత శక్తితో ఫలించలేదు. అది ద్రాక్షవల్లికి అంటుకొని ఉన్నప్పుడు మాత్రమే దానికి జీవం, పోషణ, బలము లభిస్తుంది. అప్పుడే అది మధురమైన ఫలాలను ఇవ్వగలదు. ద్రాక్షవల్లి నుండి వేరైన తీగ ఎండుబారిపోతుంది, పనికి రాకుండా పోతుంది. అలాగే మనము యేసుక్రీస్తుకు అంటుకొని ఉండకపోతే, ఆయన నుండి జీవము పొందకపోతే మన ఆత్మీయ జీవితము ఎండబారిపోతుంది. మన జీవితంలో ఎలాంటి ఫలాలు ఉండవు. నా యందు నిలిచియుండుట అంటే ఏమిటి? ఆయన వాక్యమును ధ్యానించుట. ప్రతిదినము ఆయన మాటలను చదివి వాటిని మన హృదయములో ఉంచుకోవాలి. అప్పుడే మనకు పోషణ, ఆత్మీయ పోషణ లభిస్తుంది. ప్రార్థనలో ఆయనతో మాట్లాడటం. తీగ ఎలాగైతే ద్రాక్షవల్లి నుండి పోషణను తీసుకుంటుందో, మనము కూడా ప్రార్థన ద్వారా దేవుని నుండి శక్తిని పొందుకోవాలి. ఆయనకు విధేయత చూపడం అంటే యేసుక్రీస్తు బోధలను పాటించి ఆయన చిత్తానుసారంగా మనము జీవించాలి. నిరంతరం సంబంధం. ఉదయం ప్రార్థించి మళ్ళీ రాత్రి వరకు ఆయనను మర్చిపోవడం కాదు. ప్రతి క్షణము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. మనము ఆయనలో నిలిచి ఉంటే ఆయన మనలో నిలుస్తాడు. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అంటే, మనం బహుగా ఫలించడానికి సిద్ధంగా ఉంటాం. బహుగా ఫలించుట అంటే ఏమిటి? బహుగా ఫలించుట అంటే కేవలము ఆత్మీయ ఫలాలు, ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానము మాత్రమే కాదు. కానీ మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో, మన కుటుంబంలో, మన ఉద్యోగంలో, మన చదువులో, ప్రతి విషయంలోనూ దేవుని దీవెనలు ఉంటాయి మిత్రమా. ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం. మన ద్వారా దేవుని మహిమ ప్రకటితమవుతుంది. అప్పుడు మన జీవితము దేవునికి మహిమను తీసుకువస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు వేరే మనం ఏమీ చేయలేమని యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు. ఆయనే మన శక్తి, ఆయనే మన ఆధారం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్యా, నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ద్రాక్షవల్లినైన నీలో నిలిచి ఉండటానికి మాకు సహాయము చేయండి ప్రభువా. మా బలహీనతలను క్షమించండి తండ్రి. ప్రతిదినము నీతో సాన్నిహిత్యాన్ని పెంచుకునేలా మాకు కృపను దయచేయండి ప్రభువా. మేము బహుగా ఫలించి నీ నామమునకు మహిమ తీసుకువచ్చేలా మమ్మల్ని అభిషేకించు ప్రభువా. యేసు ఉన్నతమైన నామములో, మధుర నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ నైట్.